టాలీవుడ్ లో నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పేరు నాగవంశీ. ఆయన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తే ఖచ్చితంగా ఏదో ప్రత్యేక ఉంటుందని ప్రేక్షకులు నమ్మే స్థాయి వచ్చింది. సీనియర్ నిర్మాత దిల్ రాజు కూడా వంశీని ప్రశంసిస్తూ ఆయన నాకు మొదటి రోజుల్ని గుర్తు చేస్తారు అని అన్నాడు. ప్రొడక్షన్ మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు కూడా వరుసగా హిట్స్ అవ్వడంతో నాగవంశీకి గోల్డెన్ హ్యాండ్ అనే పేరు వచ్చింది. కానీ సినిమా బిజినెస్ ఎప్పుడూ ఊహించిన విధంగా మారిపోతుంది. వంశీ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జూలై చివరి నుంచి ఒక నెలలో 3 పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఫలితం ఆయన ఊహించినట్లు రాలేదు. కింగ్డమ్ ఓపెనింగ్ వీకెండ్ బాగానే ఉన్నా వెంటనే కలెక్షన్లు పడిపోయాయి. పెద్ద బడ్జెట్ కారణంగా నష్టాలు ఎక్కువయ్యాయి. వార్ 2 తెలుగులో రిలీజ్ కోసం వంశీ 80 కోట్లు పెట్టారు. కానీ కూలీ సినిమా పోటీ, నెగిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు రాలేదు. పెట్టుబడి సగం కూడా తిరిగి రావడం కష్టమని కనిపిస్తుంది. మాస్ జాతర ఆగస్టు 27కి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా టీజర్ తర్వాత హైప్ కోల్పోయింది. విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. ఇది వంశీకి నిజంగా పెద్ద షాక్. ఎందుకంటే కొద్ది నెలల క్రితం డాకు మహారాజ్ మరియు మ్యాడ్ స్క్వేర్ హిట్స్ తో సంబరాలు చేసుకున్న ఆయన ఇప్పుడు వరుస ఫ్లాప్స్ ను ఎదుర్కొంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా అదృష్టం మారిపోతుందో నాగవంశీ ప్రయాణమే చూపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.